రాజకీయాల్లో ఏదైనా కలిసి వస్తుందంటే ఆ పార్టీ ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటుంది. నష్టం కలుగుతుంది అంటే ఆ పార్టీ అందుకు చాలా చాలా దూరంగా ఉంటుంది. రాజకీయంగా రైతుల వల్ల కలిగే లాభాలు చాలా ఎక్కువని గత చరిత్ర తేల్చి చెబుతోంది. అందుకే పార్టీలు ఏదైనా చేసేందుకు వెనకాడవు. ఇప్పుడు బీజేపీ వంతొచ్చింది. దేశంలో రైతుల పక్షపాతిగా పార్టీని నిలబెట్టేందుకు ఆ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రైతులకు తాము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్స్ చేస్తున్నారు కమలం నేతలు. రైతులపై మోడీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెడుతోందన్న ప్రచారం జరుగుతోంది. పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని 6,000 నుంచి 10,000 రూపాయలు, పీఎం ఫసల్ బీమా యోజన నిధిని 69,515 కోట్లకు పెంచారు. ఇక ఎరువులపై కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ కొనసాగుతుందని ప్రకటించింది. తెలంగాణలో వీటినే ప్రచారాస్త్రాలుగా మలుచుకోవాలనుకుంటోంది బీజేపీ. ఇక రాబోయే స్థానిక సమరంలో రైతులు తమ వైపే ఉంటారంటోంది. ఇక త్వరలో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో తమ సత్తా చాటేందుకు కమల దళం కసరత్తు చేస్తోంది. తాజా సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, మొత్తానికి బీజేపీ తాము రైతుల పక్షపాతులం, రైతుల కోసం ఏదైనా చేస్తాము, రైతులకు అండగా నిలబడతాము అని చెప్పడానికి మరోసారి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే రైతుల కోసం స్పెషల్గా చేసినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో ఇంకా వాటిని మెరుగుపరిచేందుకు సైతం తాము వెనకడబోన్నట్టుగా సంకేతాలు ఇస్తూ ఉన్నారు. సో అంటే కేవలం రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే వీళ్ళు ఈ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతుల సెంట్రిక్గా బీజేపీ ప్రచారం చేయాలని చెప్పి ఇప్పటికే పార్టీలో కసరత్తు జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మనకు ఇవన్నీ చూస్తే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి ఇప్పటికే బీజేపీ పార్టీ అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే గ్రామ పంచాయతీలకు నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను గాలికి వదిలేసిందని చెప్పి పలుమార్లు కూడా బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శలు అయితే సంధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీపై కాకుండా గతంలో 10 సంవత్సరాలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని సైతం బీజేపీ నేతలు అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీలను అప్పుల కుప్పలుగా మార్చింది బీఆర్ఎస్ అని చెప్పి ఇప్పటికే విమర్శిస్తూ ఉన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఇవన్నీ కూడా పథకాలు అమలవుతున్నాయి, గ్రామాల్లో పథకాలు అమలవుతున్నాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే పథకం ఉందో ఏడాదికి 6,000 చొప్పున రైతులకు సహాయం చేసే కేంద్ర ప్రభుత్వ పథకం, దాన్ని ఇటీవల 10,000కు పెంచుతున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో, సో ఈ నేపథ్యంలోనే దీంతో పాటు మరిన్ని ఏదైతే కేంద్ర పథకాలు ఉన్నాయో, ఏదైతే యూరియాకు అదేవిధంగా డిఏపికి ముఖ్యంగా రైతుల ఎరువులకు సబ్సిడీ ఏదైతే ఉందో సబ్సిడీ కొనసాగుతుందని చెప్పడము, అదేవిధంగా పంట నష్టపోయినప్పుడు ఉపయోగపడే ఫసల్ బీమా యోజన పథకం ఏదైతే ఉందో ఆ పథకం, ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడేటి, ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా తెలంగాణలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నూతన సంవత్సర కానుక అని చెప్పి ప్రచారం చేయబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీటితో పాటు రేపటి నుంచి ఏదైతే సంక్రాంతి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే రైతు భరోసా పథకంలో ఎవరికైతే దానిలో ఏమన్నా కొర్రీలు పెడితే ఖచ్చితంగా సో దాన్ని కూడా ఒక అస్త్రంగా మలుచుకోవాలని బీజేపీ పార్టీ అయితే చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్థానిక సమరంలో ఎక్కువగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎక్కువగా రైతులు ఉంటారని చెప్పేసి ఇప్పటికే పార్టీ అయితే గ్రహించింది. సో రైతుల సెంట్రిక్గా యొక్క పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మనం చూస్తూ ఉన్నాము, గత కొద్ది రోజులుగా కూడా బీజేపీ అయితే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ అయితే ఇప్పటికే బీజేపీపై రైతులు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి ఏదైతే భావించిందో ఈ నేపథ్యంలోనే రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఖచ్చితంగా రైతుల ఆగ్రహానికి గురైతే ఖచ్చితంగా ప్రభుత్వాలే పడిపోతాయని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం భావించిందో ఇందులో భాగంగానే ఇట్లాంటి పథకాలు తీసుకొస్తున్నారని చెప్పేసి పార్టీ నేతల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా తెలంగాణలో కూడా ముఖ్యంగా మెజారిటీ స్థాయిలో రైతులు ఉంటారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో సో ఉండేటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా విరివిగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీకి బెనిఫిట్ అవుతుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు అయితే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే పార్టీ పటిష్టతపై, పార్టీ స్ట్రెంగ్త్పై పార్టీ నేతలు ఇప్పటికే దృష్టి సారించారు. సభ్యత్వ నమోదు పూర్తయింది. మరోవైపు ఇప్పటికే బూత్ స్థాయి కమిటీలు కూడా పూర్తయింది. ఈ నెల 10వ తేదీలోపు మండల స్థాయి కమిటీలు కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నారు. 15వ తేదీలోపు జిల్లా స్థాయి కమిటీలు కూడా పూర్తవుతాయని పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. సంక్రాంతి తర్వాత పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతా ఉన్నారు అని చెప్పి కూడా పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకవైపు పార్టీని స్ట్రెంథెన్ చేస్తూ మరొక వైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రచారం చేయాలని చెప్పి సో ఇప్పటికే పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. వీటికి తోడు ఏడాది పాటు కాంగ్రెస్ పరిపాలనలో ముఖ్యంగా
ఏవైతే హామీలు అమలు చేయలేదో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీని మరింత స్ట్రెంథెన్ చేస్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్లో మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా పార్టీ నేతలు పావులు కదుపుతా ఉన్నట్టుగా కూడా మనం ఇవన్నీ పరిణామాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాజు, అయితే రైతులు బీజేపీపై ఎంత మేరకు నమ్మకంగా ఉన్నారు అంటే ఇక్కడ మనకి ఒక విషయం మాట్లాడుకుంటే అర్బన్ ఏరియాస్లో బీజేపీ కాస్త పుంజుకుంటుంది అని అనుకోవచ్చు. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో అది కాస్త వాళ్ళ ఓట్ బ్యాంక్ పెరగడం కావచ్చు, సీట్లు పెరగడం కావచ్చు, ఇది సాక్ష్యంగా మనం తీసుకోవచ్చు. అయితే రూరల్ ఏరియాస్ వచ్చేసరికి మరి అక్కడ బీజేపీకి రైతులు ఎస్పెషల్లీ ఎంత మేరకు అభిమానులు ఉన్నారు, ఎంత మేరకు వాళ్ళు బీజేపీని నమ్మేటువంటి పరిస్థితి ఉంది? ఇప్పటికే ఇటీవల ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సందర్భంలో కూడా, అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భంలో కూడా పార్టీ నేతలు అయితే ఇవన్నీ కూడా లెక్కలైతే బయటికి తీసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీకి కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఓటర్లు ఉంటారు, సీట్లు వస్తాయని చెప్పేసి ఏదైతే వాదన ఉందో, సో ఇది సరికాదు అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అంటా ఉన్నారు. ఎందుకంటే సో దానిపైన దృష్టి కూడా సారించడం జరిగింది. సో అందులో భాగంగానే సభ్యత్వ నమోదు కూడా రికార్డు స్థాయిలో, అంటే గతంలో బీజేపీ పార్టీ ఏదైతే సభ్యత్వ నమోదు ఉందో దాన్ని రికార్డు స్థాయిలో బీజేపీయే వాళ్ళ రికార్డు వాళ్ళే మళ్ళీ ఒకసారి మేము రికార్డు తిరగరాసామని చెప్పి బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. 40 లక్షల సభ్యత్వం ఆషామాషి కాదు అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎగ్జాంపుల్గా ఇటీవల సాధించినటువంటి ఎంపీ సీట్లు 8 ఎంపీ సీట్లను కూడా సో ఎవరైతే రాజకీయ విమర్శకులకు కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బీజేపీ పార్టీ అని ఎవరైతే అంటారో, సో ఇవన్నీ కూడా సో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఇంకా స్ట్రెంథెన్ అవుతా ఉన్నామని చెప్పి కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే గ్రామీణ స్థాయిలో కూడా ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు మోడీ ప్రభుత్వం ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయో ఈ పథకాలన్నీ కూడా గ్రామీణ స్థాయిలోకి వెళ్ళాయి. ప్రజలకు కూడా గ్రామ స్థాయిలో కూడా వచ్చేటువంటి రోడ్లు కానివచ్చు, అదేవిధంగా సో అంటే ఎన్ఆర్ఈజీ పథకం కావచ్చు, అదేవిధంగా వీధి లైట్లు కావచ్చు, గ్రామ పంచాయతీకి వచ్చే ఇతర నిధులు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే వస్తూ ఉన్నాయి. సో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు నాటడం, ఆ చెట్లకు ట్రీ గార్డులు, సో ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలకు వచ్చే నిధులన్నీ కూడా మెజారిటీ కేంద్ర ప్రభుత్వ నిధులే ఉంటాయని చెప్పి ప్రచారం ఇప్పటికే చేశారు. మరొక్కసారి కూడా సో దాన్ని అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలనే ఏకైక ఎజెండాగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. వీటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఖచ్చితంగా ఈసారి మెజారిటీ స్థానాలు సాధించుకోవడంతో పాటు పంచాయతీలపై కాషాయ జెండా ఎగరవేయాలని చెప్పేసి అయితే బీజేపీ నేతలు అయితే పట్టుదలతో ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ రాజు.